ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. మీరు విశ్వాసం ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వల్ల కలిగినది కాదు, దేవుని వరమే. దేవుని సాయమై ప్రార్థన చేసుకుంటాం. ప్రేమను మా తండ్రి, కృపలైనా ఇది ఆశ్రమంలో చారణం వరకు వచ్చి నాకు మాకు కావాల్సినటువంటి వాక్యం ప్రసాదించమని వేడుకుంటూ ఏసీ పరిశుభ్రమైన శక్తిగా నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. కాబట్టి ఇక్కడ రాయబడినటువంటి మాట 2వ అధ్యాయం 8వ వచనంలో, మీరు విశ్వాసం ద్వారా కృప చేతనే రక్షింపబడినారు. కాబట్టి ప్రతి మానవుడు విశ్వాసం బట్టి కృప చేతనే మనం ఏం చేయబడినాం? రక్షింపబడినాం. కాబట్టి ఎప్పుడైతే రక్షింపబడినామో మన జీవితంలో ఒక విషయం అనేది జరుగుతుంది. మార్కు సువార్త 1వ అధ్యాయము, మార్కు సువార్త 1వ అధ్యాయము 15వ వచనం. మార్క్ గాస్పెల్ చాప్టర్ 1 verse 15. 1వ అధ్యాయము 15వ వచనం చదవండి. కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించినది, మారు మనసు పొంది సువార్త నమ్మునని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చాను. కాబట్టి రక్షణ అనేది విశ్వాసం ద్వారా మనకు వచ్చింది. కృప చేత మనం రక్షింపబడినాం. రక్షింపబడిన తర్వాత మారు మనసు పొంది సువార్తను నమ్ముడి. కాబట్టి మారు మనసు అనేది పొందుకోవాలి. అప్పటి వరకు పాపంతో ఉన్నాం. అప్పటి వరకు మన జీవితంలో ఇంకేమున్నాయి? హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుడి. కాబట్టి మనలో ఏమున్నాయంట? నిర్జీవ క్రియలు ఉన్నాయి. అంటే జీవం లేనటువంటి క్రియలు. నిర్జీవ క్రియలు అంటే చనిపోయినటువంటి స్వభావం, జీవం లేనటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు మనం ఏం చేయబడినామంట? కృప చేతనే రక్షింపబడిన, దేవుని కృప ద్వారానే మనము రక్షింపబడిన. మన యొక్క స్థితి ఏమాత్రం కూడా మంచి స్థితి లేనటువంటివి. ఒకవేళ మనం నీతిమంతులమైనా కానీ ఎలాంటి నీతి అంటే అది యెషయా గ్రంథం 64వ అధ్యాయము, యెషయా గ్రంథం 64వ అధ్యాయము 6వ వచనం. బుక్ ఆఫ్ ఐజాయా చాప్టర్ 64, యెషయా గ్రంథం 64వ అధ్యాయము 64:6లో ఏమని రాయబడింది అంట? మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డ వలె ఆయన. కాబట్టి మనకు ఉన్నటువంటి నీతి క్రియలు ఎలాంటి అంట? మురికి గుడ్డ వంటివి. కాబట్టి మనకున్నటువంటి క్రియలు ఎలాంటివి అంట? నిర్జీవమైనటువంటి క్రియలు. కాబట్టి మన క్రియల్లో సరి అయినటువంటి పరిస్థితి లేదు. అంటే పాపం యొక్క స్వభావము, పాప పద్ధతిలో కూడా ముందుకు కొనసాగినటువంటి పరిస్థితి. అయితే మన జీవితం మార్చబడాలి, మారు మనసు పొందాలి. అంటే చేంజింగ్ ద డైరెక్షన్. పాపంలో నుండి మరలు గొల్పబడాలి. ఎక్కడికి మనం మరలు గొల్పబడాలా? దేవునిలోకి రావాలి. అంటే నిర్జీవమైనటువంటి క్రియలు, పాప సంబంధమైనటువంటి క్రియలన్నీ కూడా మానుకోవాలి. అంటే చూస్తే అర్థం కావడానికి మార్కు సువార్త 7వ అధ్యాయము 21వ వచనం. మార్కు సువార్త 7వ అధ్యాయము 21వ వచనం. లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి
దురాలోచనలు, జారత్వము, దొంగతనము, నరహత్య, వ్యభిచారము, లోపము, చెడుతనము, కృత్రిమము, కామ వికారము, మత్సరము, దేవదూషణ, అహంభావము, అవివేకము వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండే బయట వెళ్ళి మనిషిని అపవిత్రపరిచేది. కాబట్టి నిర్జీవ క్రియలు అంటే మానవుని అపవిత్రపరిచేటివి. లేదంటే రెండవది ఇక్కడ రాయబడి ఉన్న దాన్ని బట్టి ఏంటిదంట, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనంలో నిర్జీవ క్రియలు, ఐజయా చాప్టర్ 64:6 మన నీతి క్రియలు. ఒకవేళ మనం నీతిమంతులం అనుకున్నప్పుడు మన స్వయము మనలో ఉంటే ఆ నీతి క్రియలు కూడా ఎలాంటి అంట, మురికి పీనికలు. కాబట్టి ఇక్కడ రాయబడింది కదా, యెషయా 46:6 ఏంటంటే మా నీతి క్రియలని మురికి గుడ్డ వలె ఆయన. కాబట్టి ఏ నీతి క్రియ చెప్పినా కానీ మసిగుండినే కనబడుతుందంట. మేము వంశము, మేము తెగ, లేదంటే మేము దాన ధర్మాలు చేస్తున్నాం అని ఏ నీతి క్రియలు చెప్పినా కానీ దాంట్లో ఏం కనబడుతుందంట, మురికి గుడ్డ వల్లనే కనబడుతుందంట. కాబట్టి ఇది మన పరిస్థితి. ఒక వ్యక్తికి ఫారెన్లో, విదేశాల్లో ఉద్యోగం లేదు, ఉద్యోగం ఎక్కడికి వెళ్ళినా కానీ ఉద్యోగం రాలేదు. అయితే ఒక జంతు ప్రదర్శనశాలలో మరి ఉద్యోగాలు ఉన్నాయంటే వెళ్ళినాడు. వెళ్తే ఆయన ఓనర్ చెప్పినాడు, మరి నీ చదువుకు ఇక్కడ ఉద్యోగం లేదు, కానీ ఒక కోతి వేషం వేసుకునే ఉద్యోగం ఉంది అని అన్నాడు. ఆయన అన్నాడు, అయ్యా నేను ఆ వేషం వేస్తాను, నాకు ఇవ్వు అని అన్నాడు. అన్న తర్వాత ఆ వేషం ఆయనకి ఇచ్చినాడు. అయితే కోతిలాగా రెడీ అయినాడు. రెడీ అయ్యి యజమానుని సంతోష పెట్టాలని కోతిలాగా బాగా ఎగురుతూ దురుకుతూ ఉన్నాడు. అయితే అనుకోని విధానంలో బాగా ఎగురుకుంటూ పక్క బోన్లో ఉన్నటువంటి సింహం యొక్క ఆ యొక్క బోన్లో పడినాడు. బాగా ఎగిరెగిరి సింహం యొక్క బోన్లో పడినాడు. పడినప్పుడు నేనేమో కోతి వేషం వేసుకొని ఉన్నాడు, బోన్లో ఏమో సింహం ఉంది. చాలా భయపడినాడు. చచ్చిపోతాను అనుకున్నటువంటి పరిస్థితిలోకి వెళ్ళి ఇంకా సింహాన్ని అంటున్నాడు, అయ్యాయా నన్ను చంపొద్దు అని అన్నాడు. అంటే సింహం అనింది, నోరు మూసుకో, నేను కూడా మనిషినే అన్నాడు. కాబట్టి ఆ జూలో ఉన్న వాళ్ళందరూ ఎవరంట, మనుషులనే జంతువులాగా చూపెడుతున్నారు. కాబట్టి మన స్థితి కూడా ఏంటిదంట, సరి అయినటువంటి రక్షణలో లేనటువంటి పరిస్థితి. మందిరానికి వస్తాం కానీ రక్షణ మార్గం ఉండదు. మందిరానికి వస్తాం కానీ ఏదో వచ్చినామంటే వచ్చినాము, కూర్చున్నామంటే కూర్చున్నాం. ఎందుకంటే మనకు ఒక మతం కావాలి కాబట్టి మందిరానికి వస్తారు కొంతమంది. లేకపోతే ఏదైనా కార్యక్రమానికి ఎవరైనా రావాలి కాబట్టి మందిరానికి వస్తాం. కాబట్టి ఇవన్నీ కూడా నిర్జీవ క్రియలే. జీవం గల దేవుని దగ్గరికి వచ్చేటువంటి పరిస్థితులు కావు. అంటే మతాన్ని కోరుకున్నటువంటి పరిస్థితులు, రక్షణ మార్గంసు లేనటువంటి పరిస్థితి. కాబట్టి ఆచార సంప్రదాయాన్ని బట్టి మనం దేవుని మందిరానికి వస్తే మన క్రియలో ఏ మార్పు కూడా ఉండదు. చెప్పినాను కదా, ఒక పోలీస్ ఆఫీసరు వాక్య పరిచర్య చేస్తున్నాడు. వాక్య పరిచర్య అయిపోయిన తర్వాత ఏమని మాట్లాడుతున్నాడు, బూతులు మాట్లాడుతున్నాడు. అంటే వాక్య పరిచర్య చిన్నప్పటి నుంచి సండే స్కూల్లో నేర్చుకుంటే వాక్య పరిచర్య చేయొచ్చు, కానీ అది నిర్జీవమైనటువంటి క్రియ. జీవంగా దేవుని స్పందించాలి అంటే విశ్వాసం బట్టి దేవుని దగ్గరికి వెళ్ళి పాప క్షమాపణ పొందుకోవాలి, మారుమనసు పొందాలి, నవీన స్వభావంలోకి రావాలి, నవీన మార్గాన్ని ఎంచుకోవాలి. అంటే నేను పాపినని ఒప్పుకోవాలి, ప్రతి మాటకి నేను తప్పు చేసినానని ఒప్పుకోవాలి. మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనంలో ఉన్నటువంటి ప్రతి పాపమును
దేవుని దగ్గర ఒప్పుకోవాలి. ఒప్పుకున్నప్పుడు మాత్రమే శుద్ధమైనటువంటి మనస్సు మానవుల్లోకి వస్తుంది, నూతనమైనటువంటి స్వభావము మానవుల్లోకి వస్తుంది, నవీనత్వము మానవుల్లోకి వస్తుంది, దేవునితో నడిచేటువంటి అనుభవము మానవుల్లోకి వస్తుంది. కాబట్టి ఇక్కడ రాయబడినటువంటి మాట మన నీతి క్రియలు దైవనీతిని నెరవేర్చం. మన నీతి క్రియలు మురికి పేనుకల వలె ఉండేటివిగా ఉన్నాయి. కాబట్టి ప్రభు అంటున్నాడు, నా వైపు చూచి రక్షణ పొందండి అని అంటున్నాడు. యెషయా గ్రంథం 45వ అధ్యాయము 22వ వచనం. బుక్ ఆఫ్ ఐజాయా చాప్టర్ 45 వర్స్ 22. 45వ అధ్యాయము 22వ వచనం. 45వ అధ్యాయం 22వ వచనం. భూదిగంతముల నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందుడి. కాబట్టి ప్రభు వైపు చూసి మనం ఏం చేయాలా? రక్షణ పొందాలి. తర్వాత ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 12వ వచనం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 12వ వచనం. ఇది వినగా నాతో మాట్లాడుతున్న స్వరం ఏమిటో అని చూడతిరిగి తిని. ఎవరు నాతో మాట్లాడుతున్నాడు, ఏంటిదా స్వరము అని చూడతిరిగి తిని. కాబట్టి అప్పుడు కనబడ్డాడంట, మనుష్య కుమారుడు కనబడ్డాడు. ఆయన పాదము మట్టుకు దిగుచున్న వస్త్రం కనబడుతుంది, పరిశుద్ధత ఆయనలో కనబడుతుంది. తర్వాత బంగారు దట్టి కనబడుతుంది, దైవత్వం కనబడుతుంది. తర్వాత తెల్లని వెంట్రుకలు, ఉండిపోయినటువంటి హిమమంత ధవలంగా ఉన్నటువంటి వెంట్రుకలు, పవిత్రత ప్రభువులో కనబడుతుంది. నేత్రాలు అగ్ని జ్వాలల వలె ఉన్నాయి, పాపాన్ని దహించేటువంటి నేత్రాలు ప్రభులో కనబడుతున్నాయి. అపరంచి పాదములు కనబడుతున్నాయి. ఆయన కంఠస్వరము విస్తారమైన జల ప్రవాహముల వలె కనబడుతున్నాయి. కాబట్టి ప్రభువుని చూసినప్పుడు ప్రభు మనలో ఉన్నటువంటి పాపాన్ని బయటికి తీసుకొని వస్తాడు. ప్రభు మీద విశ్వాసం ఉంచినప్పుడు ప్రభు యొక్క దైవత్వము, ప్రభు యొక్క పరిశుద్ధత, ప్రభు యొక్క క్రయధనము, ప్రభు యొక్క శిలువ శ్రమ మళ్ళీ సరి చేసేదిగా ఉంది. కాబట్టి ప్రభు నేను ఆ విషయమై 2020 సంవత్సరాల క్రితము కలువరి శిలువలో తన ప్రాణాన్ని పెట్టినాడు, రక్తాన్ని కార్చినాడు. కార్చిన రక్తం ద్వారా ప్రభు నేను పాపులని ఒక మాట అంటే నీ జీవితంలోకి మారు మనసు వస్తుంది, నీ జీవితంలో పాప క్షమాపణ వస్తుంది. అందుకోసమే ప్రభు అంటున్నాడు మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం. మాథ్యూ గాస్పెల్ చాప్టర్ 11 వర్స్ 28. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం. ప్రయాసపడి భారం మోసుకొంచిన సమస్త జనులారా నా దగ్గర నుండి నేను మీకు విశ్రాంతి కలగజేస్తున్నాను. ప్రభు చెప్తున్నాడు, ఎందుకు నటించేటువంటి జీవితం అవసరం లేదు. నా వైపు చూడండి, నన్ను చూడండి, నా స్వరాన్ని వినండి, నేను మీకు ఏమి ఇస్తానంట? విశ్రాంతి కలగజేస్తాను. కాబట్టి అపోస్తల కార్యంలో 4వ అధ్యాయం 12వ వచనంలో రాయబడింది. యాక్ట్స్ చాప్టర్ 4 వర్స్ 12. అపోస్తల కార్యంలో 4వ అధ్యాయము 12వ వచనం. ఈ నామముని మనము రక్షణ పొందవలను. ఆకాశం కింద మనుషులలో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము. కాబట్టి ఏ నామమున మనకు రక్షణ? యేసు నామమే రక్షణ. యేసు నామమునే పాపికి విమోచన, యేసు నామమునే పాపికి విడుదల. యోహాను సువార్త 10వ అధ్యాయము 28వ వచనం. జాన్ గాస్పెల్ చాప్టర్ 10 వర్స్ 28. యోహాను సువార్త 10వ అధ్యాయము 28వ వచనం. నేను వాటికి నిత్య జీవం ఇచ్చున్నాను కనుక అవి ఎన్నటికీ నశించిపోవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరించవు. కాబట్టి ఎవడును నా చేతిలో నుండి అపహరింపడు. కాబట్టి ప్రభువు ఎవరైతే రక్షణ మార్గం పాప క్షమాపణ పొందుకుంటారో వారికి విశ్రాంతిని ఇస్తాడు,
ఆ నామాన్ని రక్షణ ఇస్తాడు. అంతేకాదు వారికి ఏమి ఇస్తాడంట? నిత్య జీవాన్ని ఇచ్చే దేవుడిగా ఉన్నాడు. ఎప్పుడైతే ప్రభువు మనకు నిత్య జీవాన్ని ఇస్తే మనం ఎవరి ద్వారా అపహరించబడం, మళ్ళా సాతాను మన జీవితాన్ని వాడు కైవసం చేసుకోడు. నడిస్తేనే కైవసం చేసుకుంటాడు. ఏదో రక్షణ మార్గం పొందినట్టు కనబడితే కైవసం చేసుకుంటాడు సాతాను. మనం ఎంత దేవుని పిల్లలమని చెప్పినా కానీ వాడికి తెలుసు నువ్వు నా బిడ్డవే అని నీ హృదయంతో చెప్తాడు. కాబట్టి యథార్థంగా దేవుని దగ్గర పాపాలు ఒప్పుకుంటే ప్రభు మనకి ఏం చేస్తాడు? నిత్య జీవం ఇస్తాడు. అంతేకాదు యూదా రాష్ట్ర పత్రిక 24వ వచనంలో రాయబడి ఉంది. యూదా పత్రిక 24వ వచనం, తొట్టిలకున్న మిమ్మల్ని కాపాడును, తన మహిమయుత ఆనందంతో మిమ్మల్ని నిర్దోషంగా నిలబెట్టకు శక్తి గల మన రక్షకులైన అద్వితీయ దేవునికి మన ప్రభు యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడు సర్వయుగములలో కలుగునుగాక. ఆమేన్. కాబట్టి తొట్టిలకున్న మిమ్మల్ని కాపాడకు తన మహిమయుత ఆనందముతో మిమ్మల్ని నిర్దోషముగా నిలబెట్టకు శక్తి గల మన రక్షకుడైన అద్వితీయ దేవుడు. కాబట్టి మనం తొట్టిల్లకుండా మనల్ని కాపాడుతాడు. నాకు సండే స్కూల్ టీచర్ తెలుసు. సండే స్కూల్ టీచర్ ఎంతో మందికి సండే స్కూల్ పాటలు చెప్పింది, ఎంతో మందికి సండే స్కూల్ కథలు చెప్పింది. ఆ సండే స్కూల్ టీచర్ ఒకనాడు ఒక కూడికలో తన చేయిని ఎత్తింది. ఇది నాడు రక్షింపబడుతున్నామని చేతినెత్తింది. చేతినెత్తి ఏం చేసింది? రక్షణ తీర్మానం చేసుకుంది. రక్షణ తీర్మానం చేసుకొని మళ్ళా బాప్టిజం చేసుకుంది. అంటే తన జీవితంలో తన తల్లిదండ్రులు చెప్పినటువంటి కథలు సండే స్కూల్ పిల్లలకు చెప్పింది. రక్షణ వాక్యం కూడా చెప్పింది, కానీ హృదయంలో రక్షణ లేదు. ఎప్పుడైతే ప్రభు సంధించినాడో చెప్పినాడు, అప్పుడు దైవదాసుని మానేస్తున్నాడు. తొట్టిల్లకున్న మిమ్మల్ని కాపాడకు తన మహిమయుత ఆనందంతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలబెట్టకు శక్తి గల దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు అని చెప్పినప్పుడు ఆమె తీర్మానం తీసుకుంది. నేను పాపిని, నా జీవితాన్ని ప్రభుకి ఇవ్వలేదు, నేను స్వార్థ చేసినాను, సండే స్కూల్ చెప్పినాను, కానీ నా జీవితాన్ని దేవునికి ఇవ్వలేదు. ఈ దినాన ప్రభుకి నా జీవితాన్ని ఇస్తున్నాను అంటే అందరూ ఆశ్చర్యపడినారు. ఇంతకాలం పాటలు పాడినాం, ఇంతకాలం సండే స్కూల్ చెప్పినాం, నువ్వు ఇంకా నీ జీవితాన్ని దేవునికి ఇవ్వలేదా? ఆశ్చర్యపోయినా కానీ తను అందరి ఏట అవును ఇప్పటి వరకు నేను నిర్జీవ క్రియలో ఉన్నాను, ఇప్పటి వరకు నా నీతి క్రియలో ఉన్నాను. అంటే నా నీతి క్రియలు అంటే నా తల్లిదండ్రుల నుంచి వచ్చినటువంటి నీతి క్రియలు. వాక్యం తెలుసు, వాక్యం చదివినాను, వాక్యం చెప్పినాను, కానీ నా హృదయాన్ని దేవునికి ఇవ్వలేదు. ఈ దినాన ప్రభుకి నా హృదయాన్ని ఇస్తున్నాను. నేను ఏ మాత్రంలో సిగ్గుపడను. నా దేవునితో నిలబడడానికి నేను ఈ దినాన్ని నిలబడినానని సాక్ష్యం ఇచ్చింది. బాప్టిజంలో సాక్ష్యం ఇచ్చింది. కాబట్టి తన జీవితం మార్చబడింది. కాబట్టి రక్షణ అనేది ప్రభు ద్వారా జరగాల. రక్షణ అనేది పైనుంచి జరగాల. రక్షణ అనేది ప్రభు కృప మన మీద వసింపజేయబడాల. రక్షణ అనేది మనం ప్రభు మీద విశ్వాసం ఉంచాలా. దాన్ని బట్టి మన జీవితంలో రక్షణ కార్యం అనేది జరుగుతుంది. దాన్ని బట్టి ప్రభు మనం నిలబడినప్పుడు సిగ్గులేని ముఖం ద్వారా నిర్దోషముగా నిష్కలంకంగా దేవుని మహిమను ప్రజ్వలింపజేయచ్చు. ప్రభువాని నన్ను రక్షించినావని యథార్థంగా మనము దేవునికి చెప్పేవారంగా ఉంటాం. అందుకోసమే రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 24వ వచనంలో ఈ మాట రాయబడింది. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 24వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 24వ వచనం. కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందలి విమోచనం ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే. కాబట్టి దేవుని కృప మన మీద ఉంటుంది. మనం రక్షింపబడాలంటే దేవుని కృప మన మీద ఉంటుంది. మనం మార్మోన్స్ పొందాలంటే
దేవుడి కృప మన మీద ఉంటుంది, దేవుడు అనుగ్రహం మన మీద ఉంటుంది. ఇన్ని వాక్యాలను చెప్పొచ్చు, కానీ దేవుని అనుగ్రహం మన మీదకి ఆయన పంపిస్తాడు. ఎప్పుడైతే ప్రభు అనుగ్రహం మన మీదకి వస్తుందో అప్పుడు మనం ఏం చేయాలా? ప్రభు దగ్గర వచ్చి ప్రభు దగ్గర మనం ఏం చేయాలా? పాపాలు ఒప్పుకోవాలా. క్రీస్తు యేసునందు విమోచనం ద్వారా మనం ఏం చేయబడుతున్నాం? ఉచితముగానే నీతిమంతులుగా మార్చబడినాం. ఏ విల ఇవ్వాల్సిన అవసరం లేదు, ఏ క్రయధనాన్ని ఇవ్వాల్సిన అవసరం లేదు. ఉచితంగానే ప్రభు మనల్ని ఏం చేస్తాడు? నీతిమంతులుగా తీరుస్తాడు. అందుకోసమే ప్రభు నామమున ప్రార్థన చేస్తే ప్రార్థన వింటాడు. ప్రభుని ఏదైనా అడిగితే ఆయన సమస్తాన్ని ఇచ్చినప్పుడు శక్తి కలిగినటువంటి వాడు. యోహాను సువార్త 14వ అధ్యాయము 13వ వచనం. జాన్ గాస్పెల్ చాప్టర్ 14 వర్స్ 13. యోహాను సువార్త 14వ అధ్యాయము. మీరు నా నామమున దేన్ని అడుగుదురో, కాబట్టి మనం ఎవరి నామం అడగాల? దేవుని నామం అడగాల. తర్వాత 15వ వచనంలో తర్వాత యోహాను సువార్త 16వ వచనం, మీరు నన్ను ప్రేమించిన నా ఆజ్ఞను మీరు ఏం చేస్తారు? గైకొంటారు. నేను తండ్రిని వేడుకొందును, మీ వద్ద ఎల్లప్పుడూ ఉన్నట్టకే ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనం. యోహాను సువార్త 15:16. మీరు నన్ను ఏర్పరచుకోలేదు, మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకు మీ ఫలం నిలుచుటకు నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించుతిని. కాబట్టి మనం ఏం చేయాలా? యేసుక్రీస్తు నామమున అడగాలి. ప్రభువా నా హృదయంలోకి రా. ప్రభు మన హృదయంలోకి వస్తే మనం ఫలించిన వారం. కాబట్టి రాయబడింది కదా, 3వ వాగ్దానం యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనం, మీరు బహుగా ఫలించడం వలన అని రాయబడింది. ఎప్పుడు ఫలిస్తామంట? 15:16. మీరు నన్ను ఏర్పరచుకోలేదు, మీరు నా పేట తండ్రిని ఏమి అడుగుదరో అది ఆయన మీకు అనుగ్రహించు. కాబట్టి తండ్రిని ఏది అడుగుతారు? రక్షణ అడగండి. ప్రభు నా జీవితంలోకి రండి అని అడగండి. ఇంకా ప్రభుకు నీ హృదయాన్ని ఇవ్వకపోతే ప్రభుకు ప్రభు నా హృదయంలోకి రండి అని అడగండి. అడిగితే ప్రభు మిమ్మల్ని ఏం చేస్తాడు? ఫలింపలోకి తీసుకొని వస్తాడు, ఆశీర్వదిస్తాడు. తన నిత్య మహిమలో తండ్రితో కూడా నిలబెట్టేటువంటి వాడుగా ఉంటాడు. నిత్య మహిమలో తండ్రితో ఉండేటువంటి భాగ్యాన్ని ప్రభు మనకి ప్రసాదిస్తాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాలు అందరము కలిసి చదువుకుంటాం. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహేశ్వర్యమును రాబో యుగంలో కనపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనల్ని ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టారు. కాబట్టి గొప్ప భాగ్యం, పరలోకంలో ఆయనతో కూడా కూర్చుండబెట్టేటువంటి భాగ్యం, అంటే స్థిరత కలిగి ఉండేటువంటి భాగ్యం. ఇదంతా కూడా ఎలా వచ్చింది? యథార్థతను బట్టి వచ్చింది. ఇదంతా ఎలా వచ్చింది? మారు మనసు జరగటం వల్ల వచ్చింది. ఇదంతా ఎలా వచ్చింది? నిర్జీవ క్రియలు వదిలిపెట్టుట ద్వారా వచ్చింది. ఇదంతా ఎలా వచ్చింది? యేసు వైపు చూసిన ద్వారా వచ్చింది. ప్రియ సహోదరుడా సహోదరి, ఇక్కడ కూర్చున్నాం. నీ జీవితంలో ఇంకా స్వయమే ఉంది, సొంత నీతి ఉంది. నీతి క్రియలు నీ యొక్క నీతి క్రియలు మురికి పేనుకల వంటివి. నీలో ఉన్నటువంటి క్రియలు నిర్జీవ క్రియలు అనేటువంటివి అని దేవుడు చెప్తున్నాడు. నీకున్నటువంటి మనస్సు మారు మనసు లేనటువంటి పరిస్థితి. దాన్ని బట్టి ఏదో మతానుసారంగా మందిరానికి వస్తున్నావు, మారు మనసు లేనటువంటి పరిస్థితి. ప్రభుకు నీ హృదయాన్ని ప్రభు కృపచేత రక్షిస్తాడు. ప్రభు ఉచితంగా రక్షిస్తాడు.
రక్షించడమే కాదు, ప్రభు నేను ఎక్కడ నిలబెడతాడు? క్రీస్తుతో కూడా కూర్చుండబెడతాడు. క్రీస్తుతో కూడా ఉండేటువంటి భాగ్యాన్ని ఇస్తాడు. నటిస్తే ఏమాత్రం కూడా నిత్య జీవంలోకి వెళ్ళలేము. అందుకని ప్రభు అన్నాడు, నన్ను చూడమన్నాడు, నా వైపు చూసి రక్షణ పొందడి అని అన్నాడు. తర్వాత ప్రకటన 1:12 నా స్వరం విని నా వైపు చూడండి అని అన్నాడు. ప్రభు తన స్వరాన్ని నీకు వినిపిస్తున్నాడు. నీ జీవితంలో ఎక్కడ లోటుపాట్లు ఉన్నాయి, ఎక్కడ దేవునికి దూరంగా ఉన్నావు, ప్రభువుకి రాలేనటువంటి పరిస్థితి ఎక్కడ ఉందో అది దాన్ని ప్రభువుకి చెప్పు. ప్రభువుని హృదయంలోకి ఆహ్వానించు. ఈ లోకాన్ని వదిలిపెడితే నిత్యరాజ్యం, పరలోక రాజ్యం, ప్రభుతో ఉండేటువంటి గొప్ప భాగ్యం ఎక్కడ కూర్చుంటామంట? ఎఫెసీ 2:7 ప్రకారము పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండా పెట్టెను. పెడతాడా? పెట్టెను. ఇక్కడ రక్షింపబడితే ఆయనతో కూడా కూర్చుండబెట్టే భాగ్యము ప్రభు మనకు దయచేస్తాడు.